చాలా సంతోషంగా ఉంది. ఎవరికి చెప్పాలి నా సంతోషం? మా ఫ్రెండ్ గాని చెప్తా. హలో శ్రవణ్, ఏనారా? అరే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. కాస్త నీతో మాట్లాడాలి. తొందరగా రారా, ఇక్కడ తొందరగా రారా. ఓకే ఈరోజు సంతోషంగా ఉన్నదంట. పిలుస్తాడు. రామా ఎట్టున్నావు? కూర్చో. ఏం మామా ఎంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదురా బాయ్, నిన్న నా లవర్ని కలిసిన దూల్పేటకి వెళ్ళి, అందుకే సంతోషం పట్టలేకపోతున్నా మామా. దూల్పేటకా? అవురా బాయ్. ఎప్పుడు పోయినావు? ఏంది? నైట్ లో కాల్ చేసిందిరా, మార్నింగ్ రమ్మన్నది. పొద్దున లేచిన, బాత్రూమ్ చేసిన, ఫ్రెష్ చేసిన, స్నానం కూడా వెళ్ళాక బాయ్. టెన్షన్ లా ఓన్లీ పర్ఫ్యూమ్ కొట్టుకున్నా, బైక్ తీసుకొని వెళ్ళిపోయినా బాయ్ దూల్పేటకి. అంతేనా? అంతే మామా. ఏమేం చేసావు? ఏం చేసినామమ్మా? టిఫిన్ చేసినామమ్మా. టిఫిన్ చేసి చాయ్ హోటల్, ఇలాంటి చాయ్ హోటల్ ఒక కప్పు చాయ్ తీసుకున్నాం. 2 స్టాల్ వేసుకున్నామమ్మా. ఒక్కడే కప్పు తీసుకున్నాం, తాగినామమ్మా. అదే ఎవడన్నా కూల్ డ్రింక్ వేసుకుంటారు కానీ చాయ్ వేసుకుంటామమ్మా. ట్రెండ్ సెట్ చేస్తామా మేము. అవునా? అరేప్పా ఎంజాయ్ చేసినామా. చూడరా బాయ్. ఏమైందిరా బాయ్? నీకేమైందిరా? చాలా కాదమ్మంటే కూల్ డ్రింక్ అంటది, కూల్ డ్రింక్ అంటే ఐస్ క్రీమ్ అంటది. ఏం చెప్పాలి దానికి? అవన్నీ చేయరాదురా బాయ్. ఓన్లీ చాయ్ తాపాలి, బిర్యానీ తినబెట్టాలి, సినిమా పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకోవాలి. అంతేరా బాయ్. అంతేనా? అంతే మామా. ఎంత పడ్డాయి? అరే ఖర్చు దబాయించదు మామా. 2000 అయినా మామా ఖర్చు. నిన్న ఒక రోజుకి గంట కోకిది, నాకైతే 3000 4000 కోకిది. ఏం కాదు మామా, మళ్ళీ కాల్ చేస్తాను ఈరోజు. కాల్ చేస్తే మళ్ళీ అడగాలి ఏమంటారు. నిన్న ఏమన్నా సినిమాకి పోయిరా? సినిమాకి పోయినా మామా. నిన్ను కూడా సినిమాకు. బాగుందా? సూపర్ సినిమా మామా. ఆ సినిమాలో నువ్వేమన్నా ఏం లేదు మామా. ఏం చేయలేవా? అయితే మామ బాగా ఆనందంలో ఉన్నట్టున్నావు. తొలకపోయి ఏమన్నందాం రా నాయన. సండే వచ్చిందంటే అంతే మామ. ఓన్లీ మెసేజ్ చేస్తారు. షాపింగ్ కావాలంట, వాళ్ళకు బిర్యానీ కావాలంట, రీఛార్జ్ పంపించాలి, SMS కావాలి. వాళ్ళకి అవసరం మారా మనకి తలనొప్పి ఎంత? అరే ఎంతైనా లవ్రా. అంతే మామ. అందుకని కాంప్రమైజ్ అవుతున్నాం. ఒక్క మిస్ కాల్ ఇస్తారు మామ. సండే వచ్చినట్టే కాదు, 2 రింగులు అవుతుంది, కాల్ కట్ చేస్తారు. లేదంటే మెసేజ్ చేస్తారు. ఏడున్నావు, తిన్నావని అడగరు, ఏది అడగరు మామ. రీఛార్జ్ కావాలి, షాపింగ్ కావాలి, అవసరం మామ మనకి అన్ని నెత్తి కావాలి మామ. ఈ లోకమే ఇట్లా తయారైంది. మనకి ఏం పని లేదు మామ. లేడీస్కి బాయ్స్ ఎలా పడుతుందని ఉంది. పొద్దున లేస్తారు, 8 o'clock లేస్తారు. ఇంకా స్నానం లేదు, ఏం చేయరు. ముఖానికి ఇంత ఫేస్ చూసుకుంటారు, హెయిర్ స్టైల్ ఇడుస్తారు. ఒక స్మైల్ ఇచ్చగల మనం బాయ్స్ పడిపోతాము. అంతే మామ. అది ఓన్ మామ. నీ లవ్ గురించి చెప్పమా. నీ లవర్ ఏమంటుంది? నా లవ్ గురించి ఎందుకు మామ? నేను కూడా పోయినా మామ. ఎక్కడికి వెళ్ళామమ్మా నువ్వు? నేను కూడా దులిపెట్టుకు వచ్చినా మామ. నువ్వు దులిపెట్టుకు వచ్చినావా? అవును మామ. అరే అడ్రస్ అయినా మామ? చెప్పలేమమ్మ మరి. నిన్న దూరిపెట్టిపోయినా కానీ లవర్ని కలవడానికి కుదరలేదు మామ. ఏమైంది మామ? ఏమైందంటే లవర్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు పక్కన. ఎంత పని చేసినావు? ఫోన్ చేయొచ్చు కదా మామ. ఫోన్ చేస్తేనేమో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు అంట. అది దూరిపెట్టలేం పని అన్నయ్య తోటి. నాకు అర్థం కాదు. ఏమో వాళ్ళ రిలేషన్షిప్ ఉన్నారేమో మరి. ఏమో మామ, నాకు నిన్న ఇన్సల్ట్ అనిపించింది. ఆయన మాట గుగ్గమూతి పెట్టుకున్నా. ఏమో మామ, మళ్ళీ కాల్ చేస్తారు పట్టా. నైట్కి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడు కాల్ చేస్తుందో ఏమో. చేస్తే బాగుండే మామ. అరే టెన్షన్ నాకోలే మామ. కరిగా నా ఫోన్ పక్క. అవునా? చేస్తుంది టెన్షన్ వాళ్ళకి నువ్వు. మామ ఎవరో కస్టమర్ కేర్ అంట మామ. కస్టమర్ కేర్ చేస్తుంది. హలో చెప్పు. సండే రేపు రీఛార్జ్ కావాలా? ఓకే రేపు మార్నింగ్ పంపిస్తాను. పక్క పంపిస్తాను. చూడు మామ, రేపు సండే అంట 110 రీఛార్జ్ కావాలంట తనకి. అవును, కస్టమర్ కేర్ అని పెట్టావు, ఆ పోరు పేరు పెట్టలేవు. ఇంట్లో వాళ్ళు చూస్తే గొడవలు అయిపోతాయి కదా మమ్మ. అందుకే కస్టమర్ కేర్ ఉంది నీకు. అంతే మమ్మ. మరి నీకు ఫోన్ వస్తుందిరా? ఐడియా కస్టమర్ ఎవర్రా? అది నన్ను ఎవరు మమ్మ? మాట్లాడేమంటారు? హలో నువ్వు అసలు నేను బజార్కి వస్తే కలవని కూడా కలవలేదు. అవునా? ఏమైంది మీ అన్నయ్యకు? డౌట్ వచ్చిందా? అందుకే మీ అన్నయ్యనే అంటున్నావా? సరే రేపు కలుద్దాం. రేపు సండేనే కదా, వస్తావా? మళ్ళీ 8కి రావాలి. రేపు చెప్తావా? సాయంత్రం చెప్తావా? సరే సరే, ఓకే బాయ్. రేపు కలుస్తుందట మామా. ఇంకేమమ్మా, చాలా అదృష్టవంతులు రేపు కలుస్తుంది అంటే. మా పిల్ల చెప్పలేదు రా. నేను నీ ఫోన్ ఇచ్చా, నా బ్యాలెన్స్ లేవు, మాట్లాడతా. తీసుకో. కాల్ చేసి రేపు వస్తుందా అడుగుతా. అదే మామ, నా నంబర్ కొడితే ఐడియా కస్టమర్ అని వస్తుంది అంటారా? ఐడియా సిమ్ కాదు మామ, అందుకే వస్తుంటా. మాట్లాడతా. హలో శ్రావణవాడే? శంకర్ మాట్లాడుతున్నానే. అమ్మ రీఛార్జ్ చెప్పించాను నేను, బిర్యానీ తెప్పించాను నేను, షాపింగ్ చెప్పాను నేను. మాట్లాడే శ్రావణ్ గారు అవే సంగతి చెప్తానే. నేను ఎవడే శ్రావణ్ ఎవడే? ఒక్క నిమిషం ఉంటే నేను రేపు వచ్చి కాల్ చేస్తాను నీకు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. పెట్టే ఫోన్ పెట్టే బిడ్డ.
ఏమైంది మామ మా నాన్న నంబర్ కాల్ చేస్తే శ్రావణ్ అంటుంది పిల్ల ఐడియా సిమ్ కదా మామ చెప్పినా కదా అంతా కన్ఫ్యూజన్ ఉందిరా నాకు. సరే మామ నీ కోరికని అడుగురా, ఏడగలు వస్తుందో నేనన్నా వస్తాను, టైం పాస్ అవ్వట్లేదు రేపు. రేపు కలవా నేను ఎవరిని కల్వన్ మామ కట్టి తను రాదంట. శ్రావణ్ ఎవడు ఇంతకు అంటే నా ఏమో మామ, నీ పేరన్నా ఎవడన్నా చూద్దాం ఒకసారి నా నంబర్ కాల్ చేయి మామ, నువ్వు నీ పిల్ల చేయి. మామ చెప్పరా కస్టమర్ కేర్ అని వస్తుంది నీ దాంట్లో మాట్లాడరా, చూద్దాం ఏమంటారు. ఎవరో హలో శంకర్ ఎవరే ఎవరు శంకరు ఏమి నిన్న బజార్కు వస్తే మీ అన్నట్టవా నాకు అవలాగానిలాక వెనక తిప్పే పెట్టుకుంటుగా నువ్వు శంకర్ అంటివి నిన్న రేపు కలుగుతాము పైసలు కావాలి 5,000 అంటివి 5,000 30 పీలరు ఈ అమ్మ రేపు వస్తా మీ ఇంటికి వస్తా మీ అన్నతో మాట్లాడతా రియల్ మీ అన్నతో మాట్లాడతా టెన్షన్ అడగమా, ఏమైందిరా? మనం మోసపోయినాం మామా మోసపోయినాం కదరా, మనం చాలా మోసపోయినాం రా. ఇంత నమ్మకంతో దానికి వచ్చే నెలలా సగం 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 పెడతీరా. నెక్స్ట్ సండే ఉన్నా అని మళ్ళీ 5,000 జమ చేసినామమ్మా. అది నువ్వు 5,000 నేను 10,000 జమ చేసినారా భయ్. లేదమ్మా, నేను తను మర్చిపోలేకపోతున్నా, చనిపోతారా నేను బతుకుడు వీక్తానా చనిపోతారా ఆ పిల్ల గురించి మనం వస్తేంద్రా మన గుడ్పేట్ల ఎంతమంది వాళ్ళని ఇంత కూడా పట్టించుకోకుండా దీని దొంగ దానికోసం అయినా దాని గురించి ఖాళీలో గురించి మనం నిజంగా అవటమేంద్రా. మనం పోదాం లేదు మామ, రేపటి నుంచి దూరిపేట తిరుగుదాం. నీ గల్లి తిరుగుతూ నా గల్లి తిరుగుతా అంతే. మామ ఓకే మామ. వీడు పోతున్నాడు నన్నవలో లేపి దాన్ని పట్టాయించుకుంటే మళ్ళా కరెక్టే. అవును, నా ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినా మళ్ళీ వాడు నా లవర్నే మళ్ళీ చూస్తే వాడు నేనేం చేయాలి అప్పుడు? పేరు సమీరా. ఫ్రెండ్ అయితే అయిపోయినారా, తెలుసుకున్నా తన గురించి అవలాగల్లా సంకల్ నాకి తిరుగుతున్నాం రా. అటు ఇక్కడ బాగా నారా బాయ్ సంఖ్య నాకినావు